శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణమాస శోభ సంతరించుకుంది. అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగంగా శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాస సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణమాసం అంటేనే వ్రతాలు, ఉపవాసాలు, పూజలు, నోములు. వీటన్నింటినీ భక్తి శ్రద్ధలతో పాతాళ గంగ వద్ద పుణ్య స్నానాలకు ఆచరించారు భక్తులు. ఉపవాస దీక్షలతో శ్రీశైల భ్రమరామ మల్లికార్జున స్వామివార్లను దర్శించారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లను చేశారు. శ్రావణ మాస సందర్భంగా భక్తులకు కల్పించే ఏర్పాట్లు, అలాగే శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు నోచుకుంటున్న మహిళలతో నంద్యాల జిల్లా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ మాస సందడి మొదలైంది. ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే వ్రతాలు, పూజలు, ఉపవాసాలు, దీక్షలు. శని, ఆది, సోమవారాలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ యొక్క పర్వదినాలలో, ముఖ్యంగా రద్దీ రోజులలో ఈ యొక్క అభిషేకాలను, గర్భాలయ అభిషేకాలను, ఆజిత అభిషేకాలను నిలుపుదల చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యంగా మనం శ్రీశైల దేవస్థానం సంబంధించిన ఈ యొక్క రాజగోపురం ఎదురుగా ఉన్నాము. ఈ యొక్క శ్రావణ మాసం సంబంధించి ఈ గంగాధర మండపం వద్ద మనం వీక్షించవచ్చు. ఇక్కడ ఆడవారు, ఇక్కడ స్త్రీలైతే పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగిస్తున్నారు. అలాగే భక్తి శ్రద్ధలతో ఈ వాయనాలు సమర్పించే క్రమం ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం సంబంధించి భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను చేస్తూ ఈ యొక్క పూజలు నిర్వహిస్తారు. అసలుకి ఈ శ్రావణ మాసం సంబంధించి ఇక్కడ మన వద్ద కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంటేనే యాక్చువల్గా ఈ వ్రతాలు, ఉపవాస దీక్షలు ఈ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు పూజలమ్మ? శ్రావణ మాసం అంటే విష్ణుదేవుడి నక్షత్రం అండి. శ్రావణ మాసం అంటే ఆయన నక్షత్రము 5వ నెలలో మనకి శ్రావణ మాసం వస్తుంది. ఆ అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు అయ్యవారికి చెప్తారు, మన బిడ్డలు చల్లగా చూడండి, మన బిడ్డల పూజ చేస్తున్నారు, చల్లగా చూడండి అని చెప్తారు అమ్మవారికి. 5వ నెలలో వస్తుందండి మనకి. ఈడ సోమవారం, తొలి సోమవారం దర్శనానికి వద్దామని వచ్చినాం. అమ్మ, మీరు పెద్దలు, కుటుంబ పెద్దలు ఎలా శ్రావణ శుక్రవారం సంబంధించి కానీ శ్రావణ మాసంలో ఎలా పూజలు చేస్తారు? చేస్తా స్వామి. సోమవారం, శనివారం, బేస్తవారం అందరు నా సావులను అందరిని కొలుస్తా స్వామి. నేను ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసం అంటే శుక్రవారం పూట ఎక్కువ దీని ప్రాధాన్యత ఇస్తారు. ఏమైనా వ్రతాలు కానీ పూజలు కానీ చేస్తూ ఉంటారు, ఉపవాస దీక్షలు చేసి. చాలా ఇష్టం శివయ్య అంటే. నా కొడుకు గురుస్వామి, పెద్ద మంచి. ఎంతమంది వచ్చారు? మీరు ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చాము. ఇక్కడే ఉన్నాం. మా సార్ ఇలా సార్ చెప్పండి, ఎలా శ్రావణ మాసం సంబంధించి కుటుంబంలో తీసుకొచ్చారు కదా, ఎలా మీరు భక్తి శ్రద్ధలతో ఎలా మీరు ఇక్కడ? మాది వనపర్తి డిస్ట్రిక్ట్, బుద్ధారం విలేజ్, గోవులపెట్టి మండల్. మాది మార్మూల గ్రామం. శివాలయ భక్తులు చాలామంది భక్తి చిత్రంతో శ్రావణ మాసం అమ్మవారికి దర్శనాని కోసం చాలా రూట్లోకి వెళ్ళి వస్తూ ఉంటారు. అదేవిధంగా అతో పాటుగా మేము, మా పిల్లలు ఆదివారం నిన్న ఉండే ఇవాళ సోమవారం కాబట్టి అందుకోసం వచ్చాము సార్. థ్యాంక్ యూ. శ్రావణ మాసంలో వ్రతాలు కానీ, ఉపవాస దీక్షలు కానీ చేస్తూ, అలాగే అమ్మవారిని పూజిస్తూ, అలాగే వాయనాలు అంటే ఒకరు మాంగళ్యము బాగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో కూడాను పూజలు చేస్తూ ఉంటారు. అట్లాంటి వ్రతాల పూజల్లో పాల్గొంటున్నారా? లేదండి, మాకు శ్రావణ మాసం నోములు అవి లేవండి. మామూలుగా మా అత్తగారికి లేవు. కాకపోతే మాకు చాలా ఇష్టం అండి ఈ స్వామివారు అంటే. ప్రతి సంవత్సరం మేము వస్తాం స్వామి ఇక్కడికి. మేము ఈ శ్రీశైల క్షేత్రంలోనే గంగాధర మండపం వద్ద మన వద్ద మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం. అమ్మ, ముఖ్యంగా ఈ శ్రావణ మాసం సంబంధించి ముఖ్యంగా వ్రతాలు కావచ్చు, మాంగళ్య బలం బలపడడానికి వాయనాలు చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ, అమ్మ అనుగ్రహం పొందితే ఆ యొక్క సంసారము సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ఇక్కడ నమ్మకం అయితే ఉంది మనకి. ఎలా దీని పూజలు ఎలా చేస్తారు అంటే మీరు పెద్దవారు, దీనికి సంబంధించి పూజలు నెక్స్ట్ తరానికి కూడా ఎలా వివరిస్తారు? శ్రావణ మాసం అంటే శివపార్వతులకు, మహావిష్ణుకి, లక్ష్మీదేవికి, పరమేశ్వరునికి, అమ్మవారికి, బ్రహ్మరాంబిక మాత అమ్మవారికి మహిళలు ఎలా చేస్తారంటే పసుపు, అందరికీ పసుపు కుంకుమ అంటే అన్ని
సుమంగళిగా ఉండి అందరికీ వాయినాలు ఇచ్చుకోవటము అన్నీ జరుగుతుంటాయి. అమ్మవారిని పూజిస్తే అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సంతానం కానీ, పిల్లలకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా ఇప్పటి పిల్లల జనరేషన్ అంతా తెలియట్లేదు. ఇలాంటి చేస్తే ఇంకా ముందు తరాలు కూడా మంచిగా ఉంటారు. ఇలాంటి చేయటం వల్ల పుణ్యఫలం మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. శ్రావణ మాసం అంటేనే నోములు వ్రతాలకు ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రం, శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రం మహావిష్ణు నక్షత్రము. అట్లాగే పరమశివుని కూడా పూజిస్తారు. ఇద్దరు శివకేశవులు సమానంగా ఉంటుంది. కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ శివకేశవుల మాసం అంటారు. ఏ రూపకంగా ఎంతమంది ఉన్నారో అంతమందిని పిలిచి అయితే ఆయన ఇస్తాం మేము కంపల్సరిగా. ఎలా వ్రతం ఎలా పూర్తి అవుతుందో మామూలుగా ఎలా పూర్తి చేస్తారు? పూర్తి మేము అందరికీ పసుబొట్టు ఇచ్చిన తర్వాత, పసుబొట్టు ఇచ్చి వాయినాలు ఇచ్చిన తర్వాత సాయంత్రం వరకు ఒక పొద్దులు ఇచ్చి మొక్కిన తర్వాతనే భర్త కాలు ముక్కినాకనే అప్పుడు ముగిస్తామండి. ముఖ్యంగా ఈ ఉపవాసం సంబంధించినప్పుడు అంటే భక్తి శ్రద్ధలతో ఉంటారు. అలాగే భర్త యొక్క క్షేమము, ఆయన బయట ఉద్యోగం చేస్తున్నా కానీ పిల్లల క్షేమం కానీ ఆశిస్తూ ఉంటారు. ఎలా ఆశీర్వచనాలు తీసుకుంటారు? పెద్దలు మీకు ఏం చెప్పారు? అంటే నార్మల్గా ఇప్పుడు మనం వీక్స్ ఇప్పుడు ఫ్రైడే ఉంటుంది కదా, పూజ చేసుకోవాలన్నమాట. మనం అంటే ఫాస్టింగ్ ఉండేసి ఈవినింగ్ అట్లా ఆఫ్టర్నూన్ వరకు మొత్తం కంప్లీట్ చేసుకొని పూజ చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యం 9 వెరైటీస్ నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. తర్వాత హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. తర్వాత అందరికీ కూడా ఎవరైతే ముద్దైతులు ఉంటారో వాళ్ళందరినీ పిలిచి పసుపు పొట్టించుకొని ఎండ్ చేసిస్తాం అనమాట. ముఖ్యంగా సాంప్రదాయాలకు అలాగే పూజలకు నిలయమైన ఈ యొక్క శ్రావణ మాసంలో ఒకరు లక్ష్మీ అమ్మవారిని పూజించేందుకు ఆమెని అలంకరించి చీరతో కావచ్చు, నగలతో కావచ్చు అలంకరించి, అలాగే పసుపు కుంకుమ వాయనాలను ఒకరు రవిక సంబంధించిన చీరలకు సంబంధించిన వాయనాలు ఒకరు పుచ్చుకుంటూ, అలాగే ఈ భక్తి శ్రద్ధతో యొక్క వాయనాలను ప్రతి ఒక్క ముత్తైదుకు ఇచ్చి భర్త అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ కుటుంబము సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యంగా మహిళలు ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.